ఏపీ సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్స్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించాడు. ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్ రికార్డ్ సాధించాడు. దీని గురించి మీ స్పందన? ఒకటి, ఈ రోజు దేవాంశు ముఖ్యమంత్రి మనవడగా కాకుండా ఈ రోజు ఒక సాధారణ పౌరుడుగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక 9 ఏళ్ల పిల్లవాడు ఈ రోజు ప్రపంచ రికార్డు సాధించాడంటే అది ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మనవడు లోకేష్ గారు అబ్బాయినా ఎంతైనా అతని యొక్క స్వయం కృషి అనేది ఉంది. ఎందుకంటే మనం ఏదో అతన్ని ముందుకు తోస్తే కదా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తో ప్రపంచ రికార్డు అనేది సాధించడం జరిగింది. ఖచ్చితంగా దేవాంశుని దీంట్లో ప్రతి ఒక్కరు అభినందించాల్సిన విషయం. ఎందుకంటే మన తెలుగువాడు ఈ రోజు 9 ఏళ్ల పిల్లవాడు ఈ రోజు ప్రపంచ రికార్డు సాధించాడు. ఒక భారతీయులుగా ఒక తెలుగు వాళ్ళగా మనం గర్వించదగ్గ విషయం. రీసెంట్ గా ఒక 1.5 వారం ముందు మనం చూస్తే గుకేష్ అనే పిల్లవాడు ప్రపంచ ఛాంపియన్షిప్ అనేది గెలవడం జరిగింది. ఈ రోజు దేవాంశు ప్రపంచ రికార్డు అనేది సాధించడం జరిగింది. అంటే మన భారతీయ పిల్లవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధిస్తారు అని వీళ్ళు ప్రూవ్ చేయడం జరిగింది. దేవాంశుని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తన స్వయం కృషితో అంటే ఎన్ని రాత్రులు కష్టపడి ఉంటే ఎన్ని విధాలకు కష్టపడి ఉంటే ఈరోజు ఆ విజయం అందిందో అతనికి మాత్రమే తెలుసు. ఇంత చిన్న వయసులో అతని యొక్క పట్టుదల కృషిని ఖచ్చితంగా మనం అభినందించాలి. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు బ్రాహ్మణి గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు. ఎందుకంటే పిల్లలు అందరికీ ఇంట్రెస్ట్లు ఉంటాయి, కానీ ఆ ఇంట్రెస్ట్ని ప్రోత్సహించి మీరు చేయగలరు, మీరు సాధించగలరు అని చెప్పి వాళ్ళని వెన్నంటి ఉండి నడిపించిన ఎవరైతే బ్రాహ్మణి గారు, లోకేష్ గారిని మనం ముఖ్యంగా వాళ్ళని కూడా అభినందించాలి. దేవాంశ అనే వ్యక్తి ప్రతి ఒక్కరు ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన విషయం. ఇప్పుడు ఎవరైతే పిల్లగాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ పైన వాళ్ళకి ఏదైతే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటుందో దాని పరంగా వాళ్ళు వెళ్ళేదానికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా సహకరించాలి. ఏంటంటే ర్యాంక్స్, మార్క్స్ ఇది మాత్రమే కాదు, మా వాడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి ఇది మాత్రమే కాదు, వాళ్ళకి ఎన్నో విషయాలు ఎన్నో ఇంట్రెస్ట్లు ఉంటాయి. వాళ్ళ ఇంట్రెస్ట్కి తగ్గట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే ప్రతి ఒక్కరు ఒక దేవాంశలా ఒక గుకేష్లా తయారవుతారని నేను భావిస్తూ ఉన్నాను. దానికి తగ్గట్టుగా తల్లిదండ్రులు కూడా దానికి తగ్గట్టుగా వాళ్ళని ప్రోత్సహించేదానికి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది క్రికెట్ బాగా ఆడతారు, కొంతమంది కబడ్డీ బాగా ఆడతారు, కొంతమంది ఇంకొక గేమ్స్ బాగా స్పోర్ట్స్ బాగా ఆడతారు. వాళ్ళ యొక్క టాలెంట్ని మనం గుర్తించి వాళ్ళని దాంట్లో ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మన ఇండియా కూడా ఒలింపిక్స్లో రేపు 100 మెడళ్ళు 200 మెడళ్ళు సాధించే స్థాయికి వెళ్తుంది. మన వాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఈ రిఫార్మ్స్ అనేది తీసుకొని రావాలి. ముఖ్యంగా మనం చూస్తే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కూడా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది పెట్టడం జరిగింది. దాంట్లో లోకేష్ గారు పిల్లలకి ఏవైతే ఇంట్రెస్ట్ ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ అదేవిధంగా స్పోర్ట్స్ పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ పరంగా కావచ్చు ఒక రిఫార్మ్స్ తీసుకొని వస్తూ ఉన్నారు. ఇది ఆయన ఇంటి నుంచే చేసి చూపించాడు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదైనా మొదలు పెట్టాలంటే వాళ్ళ ఇంట్లో నుంచి చేసి చూపించాలంటారు. ఆ విధంగా ఈరోజు లోకేష్ గారు కూడా ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో తన పిల్లవాళ్ళకి దేవాంశ్కి నువ్వు ఎప్పుడు చదువురా, బుక్స్ పెట్టుకోరా, ర్యాంక్స్ తెచ్చుకోవాలని చెప్పాలి. అతనికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో చెస్లో ఆ ఇంట్రెస్ట్కి చూపించి అతన్ని అవకాశం ఇచ్చారు. అందువల్ల ఈరోజు అతను బాగా ప్రాక్టీస్ చేసి తన స్వయం కృషితో ఈరోజు ప్రపంచ రికార్డు అనేది సాధించాడు. అదేవిధంగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ విధంగా ఆలోచించాలి. మీ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఇస్తూ ఆటోమేటిక్గా చదువులో కూడా వాళ్ళు ఖచ్చితంగా సాధిస్తారు. మనం వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ అనేది ఇవ్వగలిగితే ఖచ్చితంగా వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్రపంచ స్థాయికి వెళ్తారని నేను భావిస్తున్నాను. మన తెలుగు పిల్ల వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది, ఖచ్చితంగా చేయగలరు. ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా వాళ్ళ తల్లిదండ్రులు అనే వాళ్ళు ప్రోత్సహించాలి. ఫైనల్లీ దేవాంశు ప్రపంచ రికార్డు సాధించినందుకు ఒక తెలుగువాడిగా గర్వపడుతున్నా. ఇలాంటి రికార్డులు మరెన్నో దేవాంశు సాధించాలని, మన రాష్ట్ర ఖ్యాతిని, మన దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూల చాటాలని కోరుకుంటూ ఉన్నాం. 9 ఏళ్ళకి ఇలాంటి రికార్డు సాధించడం అనేది అభినందనీయం. అంటే తాతకి తగ్గ మనవడు అని ప్రశంసిస్తున్నాను దేవాన్స్ని. తాతకి తగ్గ మనవడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ విజనరీ. ఎందుకంటే ఈరోజు ఈ తెలుగు నేలపైన ప్రతి ఒక్క ఐటీ ఉద్యోగం చేసుకుని దాంట్లో ప్రతి ఒక్క దగ్గర ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మార్క్ అనేది ఉంది. అదేవిధంగా వాళ్ళ తండ్రి గారు లోకేష్ గారు కూడా కావచ్చు, తన స్వయం కృషితో స్టాన్ఫర్డ్ లాంటి యూనివర్సిటీలో చదువుకున్నారు, ప్రపంచ బ్యాంకులో పనిచేశారు. ఈరోజు వాళ్ళ పిల్లవాడు ఈరోజు దేవాంశ్ కూడా అదేవిధంగా 9 ఏళ్ల వయసులోనే ప్రపంచ రికార్డు సాధించాడు. ఖచ్చితంగా తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు. అదేవిధంగా వాళ్ళ తల్లి గారు ఎవరైతే బ్రాహ్మణి గారు యంగెస్ట్ ఆంటర్ప్రీనియర్, హెరిటేజ్ని కావచ్చు వీటిని సమర్థవంతంగా నడిపిస్తూ ఉన్నారు. వాళ్ళందరి జీన్స్లో ఈ దేవాంశు ఇంకా ముందుకెళ్తా ఉన్నాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా అత్యున్నత స్థానాలకు వెళ్తాడని కోరుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.